Double stepper, dining table, dressing table, drawing table, teacher. Tables and ఏమైనా bad boy, sit down. Board మీద steps వేస్తారు మీరు కూడా ఏంటి? Silence, silence. ఏంటి డాన్స్ చేస్తున్నారు? మీరే కదా టీచర్ డాన్స్ ఏమంది? డాన్స్ అంటే స్టెప్స్ అనా? మ్యాథ్స్ స్టెప్స్ అనా? Oh my God, sit down. గంగాధర్ stand up. ఒక గదిలో 4 పిల్లలు 4 అన్ని తెలుగు వెళ్తే ఎన్ని? 4 టీచర్ 8 కదా టీచర్ పిల్లల చెల్లి మీద 4 టీచర్ ఉండేది. ఓ మై గాడ్ చూడు ఇంకెప్పుడు మీ క్లాస్కి రాకూడదు. నమస్తే. పిల్లలు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా అందరూ ఆన్సర్స్ చెప్పండి సరేనా? శివ స్టాండ్ అప్. న్యూస్ పేపర్ వల్ల ఏం జరుగుతుంది? న్యూస్ పేపర్ వల్ల నా అన్ని విషయాలు తెలుసుకోవచ్చా? వెరీ గుడ్. ఇంకా చెప్పు. బుక్స్ కట్ చేసుకోవచ్చు, గాలిపటాలు ఎగరేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ అమ్ముకోవచ్చు. బ్యాడ్ బాయ్ స్టేడా. సాయి స్టాండ్ అప్. ఎందుకు ఆడుస్తున్నావు? మీ అమ్మకాడు గుట్టించుకోవచ్చు కదా. సిడా. వెంకటరమణ స్టాండ్ అప్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అభ్యసుకున్నది ఎక్కడ నా సార్. సుధారాణి స్టాండ్ అప్. బుద్ధికి జ్ఞానోదయం ఎక్కడైంది? హుస్సేన్ సాగర్ లో సార్. బ్యాడ్ గర్ల్ సేడా. తరుణ్ తేజ స్టాండ్ అప్. ట్రైన్ మీద వ్యాసం రామని రాసావా? నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది సార్. బ్యాడ్ బాయ్ సీడా. గంగాధర్ స్టాండ్ అప్. చదువుకోవటం వల్ల ఏం చదువుతుంది? సినిమాలపై చదువుకోస్తా. బ్యాడ్ బాయ్ సీడా. పిల్లలు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. పిల్లలు మీరందరూ పెద్ద అయిన తర్వాత రక్తదానం చేయాలి సరేనా? సార్ నేను ఇప్పుడు రక్తదానం చేస్తున్నాను సార్. అది ఎలాగా? రోజు రాత్రి పూట దోమలకి రక్తం ఇస్తున్నాను సార్. బ్యాడ్ బాయ్ సిడా. శివ స్టాండ్ అప్. శివ స్టాండ్ అప్. అట్టుకుని తింటే ఏం చదువుతుంది? అట్టుకొని తింటే బలపడతాం, తొట్టి జారిపోతాం. బ్యాడ్ బాయ్ సీడా. బ్యాడ్ క్లాస్ ఇంకెప్పుడు రాకూడదు. రామ 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 శ్యామ శ్రీరామ కామరసు విరబోసే ప్రతి శుభకాలం నీకే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఉన్నాడు ప్రేమ వలపు మమత
మనసు చెయ్యాయినాడు. ఇంకా ఏదో చదవాలంటూ పదవి కోరుతుంది. భలేగా కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కథ చదువు. ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా, చెప్పుకో త్వరగా చెప్పుకో. అంటే నీపై అభిమానం, ఆహా అంటే నీలో ఉండే ఆనందం, ఈ అంటే ఇలలో ఇద్దరము అలాగా. ఈ అంటే ఈడో చూడు ఎంత ముద్దుగా చెప్పావో, ఎంత ముద్దుగా చెప్పావో, పిచ్చి పిచ్చిగా నచ్చావో. అమ్మావు ఇల్లు ఇలా చదివా ఉన్నాడు. ప్రేమ వలపు మమత మనసు చదివి అయినాడు. 1 2 3 4 కొత్త మాటలే చెప్పనా, చెప్పుకో త్వరగా చెప్పుకో. ఒకటంటే ఒకటిగా అడిగేద్దాం అడిగేద్దాం. 2 అంటే 2 గంటలను ముడిపెడదాం ముడిపెడదాం. 3 అంటే 3 మళ్ళను వేసేద్దాం వేసేద్దాం. 4 అంటే 4 కలలు పాటు కలుసుందాం కలుసుందాం. 5 అంటేనే చెబుతాను 5 అంటేనే చెబుతాను. నా పంచ ప్రాణాలు నువ్వేగా. అమ్మావు ఇల్లు అమ్మావు ఇల్లు ఇగా చదివా ఉన్నాడు. ప్రేమ వలపు మమత మనసు చదివి అయినాడు. बचाने वाला आज मेरा जिया है, मेरे पीछे
అందరూ కానీ నీడల్లో చంద్రమంతా కోడల్లో తండ్రి పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా నీతో బసన్నా నీ కమలం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా పోయాను రామ హరి గంగ తీర్థము తెచ్చాను రామ హరి గంగ తీర్థము తెచ్చాను రామ హరి ఇవి మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనవడం నన్ను సంవత్సరాలందరూ దింపడానికి వచ్చింది. శ్రీశైలం వెళ్ళాను రామ హరి శివుని విభూతి తెచ్చాను రామ హరి శివుని విభూతి తెచ్చాను రామ హరి నేను గాలి భోంచేస్తాను రామ హరి పుట్ట గాలి భోంచేస్తాను రామ హరి చూచాను రామ హరి రెండు కళ్ళార చూచాను రామ హరి ఆలు బిడ్డలు లేరు రామ హరి నేను ఆత్మయోగి నంది రామ హరి గొప్ప ఆత్మయోగి నంది రామ హరి నీకు ఇచ్చి నేను అయిపోయింది స్వామి ఆయన బాగా చేస్తున్నాడు సిద్ధిగా నువ్వు చేతి కెమెరా తీసుకుని మేలునా చేతి కెమెరా తీసుకుని మేలు కూడా హలో సీతా స్వయం అనౌన్స్డ్ టు బి కమెంట్స్. థ్యాంక్ యూ.
Sita's court. Rama enters the court. వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా కుమారుడు కన్నల్లోని ఇంకా ఉన్నాడు. Next, Ravana enters the court. First contestant, Ravana. Mic, please. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎంత పూకుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పూకుంటే అమ్ము, మీ కొడపల బిడ్డలు సల్లంగుండా తల్లు. Ravana carrying Sita in Pushpaka Vimana. అమ్మాయితో సాగుతో కలిపి మరి Rama, Lakshmana and Anjaneya on war with Ravana with guns. Malli and his car driver come to the entrance. Malli, car driver come to the entrance.
నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుంజుమని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం చిలకలు పరకడీల బాగా చుక్కలు హారవేసి బాగా కోకిల కాలి కచ్చితిగా కచ్చిక బాధ రక్షణగా నీక కోరింటి జీవుల్లో కట్టగా జిల్లని మోగింది నీటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుంజుమని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం ఆయన వెళ్ళిపోతే నువ్వు రావడానికి ఏమిరా ఆయన నిద్రలేస్తే కదా మమ్మల్ని నిద్రలేపేది స్కూల్ పోయి ఎదిరిపోయేదానిక చూడు
తీసుకుంటా. హాయ్ పట్టు బావా, వచ్చావా? నీ ముఖం నాకు చూపించు. నీకు సంతోషకరమైన వార్త తెచ్చాను బావా. ఏమిటి అంత సంతోషం? ఈ పేపర్ లో చూసావా, మంచి ప్రకటన పడింది. కావాలను పోలీస్ శాఖలో పనిచేయటకు ఉద్యోగి కావాలను. చురుకైన వారికి గుచ్చాని వారికి అవకాశం. వెంటనే పోలీస్ అధికారికి వెళ్ళు. బాబా ఇదేంటే భలే సరిపోయేలాగుంది. అవును, నువ్వు పోలీసుల్లో చేస్తే దేశ సేవ చేయొచ్చు. కొంటగా ప్రవర్తిస్తున్న చిట్టి మరదలందరినీ జైల్లో పెట్టొచ్చు బావా. అది ఎలాగా చెప్పనా? మన దేశంలో నల్ల బజార్లో సరుకులు దాచేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవచ్చు. వెంటనే పోలీస్ అధికారికి వెళ్ళు. సరే. గుడ్ మార్నింగ్. కమింగ్. హూ ఆర్ యు? నేనండి. నేను నన్ను. రండి కూర్చోండి. నో మ్యాటర్ నో మ్యాటర్ నో మ్యాటర్ అంటే కూర్చోమంటుంటే అలాగే. యువర్ నేమ్? నా పేరా అండి. అది అడగండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. వాయిసి నీకు గుండెలున్నాయా? ఉన్నాయండి. అది కాదు, నీకు గుండె ధైర్యం ఉందా అని. ఉందండి. పోలీసులు ఉద్యోగం ఇవ్వాలంటే ముందుగా నీ గుండె ధైర్యాన్ని పరీక్షించాలి. ఏ 420? ఎస్ సార్. వీరి నా చీకటి కొట్లో పంపించు. ఎస్ సార్. పోలీస్ గారు, నాకు చీకటి గదంటే పడదండి. ఇంకేదైనా పర్వాలేదు. ఆ చీకటి కొట్లో గజ దొంగ ఉన్నాడు. అయ్య బాబోయ్, గజ దొంగే వాడు అలాగే గజమెత్తుంటాడా? వాడి ఎత్తు 7 అడుగులు. వాడికి బారెడు మీసాలు, బోరెడు గడ్డము, పారపళ్ళు. ఎవరైనా దగ్గరికి వెళ్తే కరిచేస్తాడు. అయ్య బాబోయ్, కరిచేస్తాడా? ఇది నీ గుండె ధైర్యానికి పరీక్ష. ధైర్యంగా చీకటి కొట్లోకి వెళ్లి సజరు గజ దొంగని ఇక్కడికి తీసుకురా. 420 ఆ చీకటి కొట్లో పడే. ఎస్ సార్. అరే భగవంతుడా, అంతా చీకటి. ఆ దొంగ ఎక్కడున్నాడో ఏమో. ఆంజనేయుడు అందుకని చదువుతాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభదీక. ఏం బే, ఎవడ్రా నువ్వు డెమ్మగా ఇలా రా. చెప్పు. గజ దొంగలు నన్ను కరాకండి. నేను పోలీసు ఉద్యోగానికి కక్కర్తి పడి ఒప్పుకున్నా. నేను చాలా మంచివాడిని. నన్ను వదిలిపెట్టు. అయితే ఇలా రా. వాడు పారిపోయాడండి. నా చేతికి బేడీలేసి నా డ్రెస్ తడుముకొని పారిపోయాడండి. యు ఫూల్ ఇడియట్ టిబెట్ ఫెల్లో, గెట్ అవుట్. నీకు ఉద్యోగం లేదు, గిద్యోగం లేదు. మా పోలీస్ శాఖ ఎంతో కష్టపడి గజ దొంగని ఇక్కడికి తీసుకుని వస్తే నువ్వు యు ఫూల్ ఇడియట్ టిబెట్ ఫెల్లో, గెట్ అవుట్. నెక్స్ట్ తర్వాత రకం వచ్చేసి చిట్టి మరదల వీధి. ఏం పట్టు బావా, వచ్చేసావు. నీకు ఉద్యోగం వెళ్ళేదా? అదంతా మళ్ళా చెప్తా కానీ మధ్యలో ఫుల్ ఇడియట్ గెట్ అవుట్ అంటే అర్థం ఏమిటి? అదా సంగతి. అయితే తెలిసిపోయింది ఏమిటి జరిగిందో. నాకు ఈ పోలీసు ఉద్యోగాలు సరిపోగాని కాస్త చిట్టి మరదల మధ్య సరదాగా కాలక్షేపం చేసే ఉద్యోగం బాగుండు. బావా, ఏది ఆ పేపర్ కింద పడేసి వెళ్ళాడే, తీసివ్వు. ఇందా ఇందులో చూస్తా. నీకు నీ కోరికలకు ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయేమో. వాంటెడ్ కావాలని ఒక సరికొత్త పిల్లల రంగుల పత్రికను అమ్ముటకు జంట నగరంలో ఏజెంట్ కావాలను. ఏజెంట్ అంటే? జంటు కాని జంటు ఏజెంట్ బావా. ఈ పత్రికను ఇంటింటా అమ్మితే నీకు కమిషన్ వస్తుంది బావా. నేను ఈ పత్రికలు అమ్మగలనా అని? నెలకు ఒక రోజు పని బావా. తక్కిన 28 రోజుల్లో కూర్చోవచ్చును. అయితే ఏజెన్సీకి రాయమంటావా? భయపడకు బావా. మా బాలానగరంలో చాలా మద్దలు ఉన్నారు. అక్కడే చాలా పత్రికలు కూడా చెల్లిపోతాయి. ఇంకో పేపర్. సరే కాగితం కలమ్మి. మహారాజా శ్రీ రాజ్ పూజలైన శ్రీ 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 శ్రీ. నీ మొహంలాగా ఉంది ఈ దరఖాస్తు. కంపెనీ ఉత్తరాలు ఇలా రాయరు, వేరేలాగా రాస్తారు. రాయ్. బాక్స్ నంబర్ 39 గారికి ఈ ప్రకటన చూశాను. నెలకు 5,000 కాపీలు అమ్మగలను. ఇట్లు పొట్టి బావ, కేర్ ఆఫ్ చిట్టి మాదలు,
బాలానందన్ వీధి వికారాబాద్. ఇది వెళ్ళి పోస్ట్ లో వేయి బావా. పన్నిందనుకో పత్రిక పేరు భలే పేరు పెట్టారు బావా, మొట్టికా అని. ఇంకా ఆలస్యం దానికి మన వెంకటగిరిలో ఉన్న వేడి వేడి పకోడీలాగా ఈ పత్రికలు నమ్మవచ్చును. ఇదిగో చిట్టి మధ్యలో అడ్రస్, వేగంగా వెళ్ళు బావా. పేపర్ పేపర్ సరికొత్త పిల్లల పత్రిక అండి, కొనండి. అదిగో అమ్మాయి ఇటే చూస్తుంది, అక్కడికి వెళ్తా. ఏమంటుంది? ఓ మద్దలు గారు. ఎవడ్రా నువ్వు నన్ను మద్దలని పిలుస్తున్నావు? ఈ ఇంట్లో మద్దల పిల్ల మీరే కదండి? అవును. అయితే మీకు మట్టికాయ కావాలని అడిగేదానికి వచ్చాను. ఏమన్నావు? సరికొత్త మట్టికాయ కావాలని అడిగేదానికి వచ్చాను. అబ్బాయి నీకేం పొగరెక్కిందా ఏమిటి? వీడావిడ రౌడీలాగా ఉన్నాడు, నాతల గంటే. నేనేం చేశానండి? మీకు మట్టికాయ కావాలని అడిగేదానికి వచ్చాను. ఆ సరికొత్త పిల్లల పత్రిక అండి. నీ వేషాలు చాలించు.